హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే గైస్, ఆల్మోస్ట్ మీలో చాలా మందికి తమిళ మీద చూసిన న్యూస్ గురించి తెలిసే ఉంటుంది. అదే జోనథన్ మేజర్స్ ని మార్వెల్ క్యాంగ్ క్యారెక్టర్ నుంచి తీసేసింది అని. కోర్టులో తను గిల్టీ అని ప్రూవ్ అయ్యాడు కాబట్టి ఇంకా మార్వెల్ మాక్సిమం మేజర్స్ తో అయితే కంటిన్యూ అవ్వదు. అండ్ ఈ విషయం గురించి మనం చాలా సార్లే మాట్లాడుకున్నాం. ఒకవేళ మేజర్స్ కనుక దోషి అని ప్రూవ్ అయితే ఇంకా మార్వెల్ తనతో పని చెయ్యదు అని చెప్పి. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ లేదు, కానీ మాక్సిమం ఇదే జరగచ్చు. అయినా ఏదో నార్మల్ క్యారెక్టర్ అయితే రీకాస్ట్ చేసే అవకాశమైనా ఉంది. బట్ ఇది నార్మల్ క్యారెక్టర్ ఏమీ కాదు. ఎంటైర్ ఎంసీయూకే నెక్స్ట్ బిగ్ బ్యాట్ కింద మార్వెల్ ఈ క్యారెక్టర్ ని షేప్ చేసింది. లోకి సిరీస్ తో పాటు క్వాంటమేనియా మూవీ ద్వారా కూడా ఈ క్యారెక్టర్ ని మార్వెల్ అయితే బాగా ఎలివేట్ చేసింది. కానీ ఇప్పుడైతే పరిస్థితి మొత్తం మారిపోయింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ హఠాత్ పరిణామాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలానే ఎంసీయూ ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ కారణంగా ఎంసీయూ ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి. ఇన్ఫినిటీ సాగాలో థానోస్ లాగా ఈ మల్టీవర్స్ సాగాకు క్యాంగ్ క్యారెక్టర్ అలాంటిది. చెప్పాలి అంటే ఈ మల్టీవర్స్ సాగాకి క్యాంగ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ఈ మల్టీవర్స్ సాగాకు ఈ క్యాంగ్ ద కాంగ్రరే పర్ఫెక్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది లేండి. అదేంటో ముందు ముందు మీకే అర్థమవుతుంది. అయితే మార్వెల్ మాత్రం దీని వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే చాలా మంది అంటారు జోనథన్ మేజర్స్ ను రీకాస్ట్ చేయొచ్చు కదా బ్రో అని. కానీ గైస్, ఇక్కడ రీకాస్టింగ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్యాంగ్ ను ఇప్పుడిప్పుడే మార్వెల్ ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ అలానే ఆల్మోస్ట్ మనం చూసిన ప్రతి క్యాంగ్ వేరియంట్ కూడా జోనథన్ మేజర్స్ రూపంలోనే చూపించారు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేస్తే దానికన్నా దరిద్రంగా మరొకటి అయితే ఉండదు. మరి థానోస్ ను కూడా రీప్లేస్ చేశారు కదా బ్రో అంటే థానోస్ ఎలా ఉంటాడో మన ఎవరికి తెలియదు. సో అలాంటి టైంలో రీప్లేస్ చేసిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇదే విధంగా రోడేని కూడా ఎర్లీ స్టేజెస్ లో అయితే రీకాస్ట్ చేశారు. బట్ అప్పుడు మార్వెల్ కి అంత ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల దీన్ని ఎవరో అయితే గమనించలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఎంసీయూ ఫ్యాన్ కి ఈ క్యాంగ్ క్యారెక్టర్ అనేది బాగా గుర్తుండిపోతుంది. సో అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ ని చేంజ్ చేయడం అనేది అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాదు. అయితే ఈ న్యూస్ లో మనం ఒక బ్యాడ్ న్యూస్ ని చూడొచ్చు అండ్ అలాగే గుడ్ న్యూస్ ని కూడా చూడొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మనకి వేరే విలన్ ని వెతకడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇందాక ఈ క్యాంగ్ క్యారెక్టర్ కి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పాను కదా. అదేంటి అంటే ఈ క్యాంగ్ ది కాంగ్రర్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ కాదు. మల్టీవర్సెస్ లో ఉన్న ఎన్నో క్యాంగ్ వేరియంట్స్ ని కలిపితే అప్పుడు ఈ క్యాంగ్ ది కాంగ్రర్ అవుతాడు. మిగతా విలన్స్ కి కూడా మల్టీవర్స్ లో వేరియంట్స్ ఉంటారు. కానీ ఈ క్యాంగ్ విషయం అలా కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే మల్టీవర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అన్ని క్యారెక్టర్స్ కి వేరియంట్స్ ని చూపిస్తారు. కానీ ఇక్కడ క్యాంగ్ విషయానికి వస్తే ఈ క్యారెక్టర్ కోసం మల్టీవర్స్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఈ క్యారెక్టర్ స్టోరీలో మల్టీవర్స్ అనేది ఒక భాగం మాత్రమే. అదే ఈ క్యాంగ్ క్యారెక్టర్ కి ఉన్న స్పెషాలిటీ. మరి పైన చెప్పిన దాంట్లో గుడ్ న్యూస్ ఏంటి భయ్యా అంటే ఇప్పుడు క్యాంగ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయడానికి మరొక విలన్ ని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ అది మార్వెల్ కి చాలా ఈజీగా మారబోతుంది. అవును గైస్, మీరు విన్నది నిజమే. లోకి సీజన్ 2 ఎండింగ్ తోనే కావాలంటే క్యాంగ్ క్యారెక్టర్ ఆర్క్ ని ఆపేయొచ్చు. అర్థమయ్యేలా చెప్తాను వినండి. అయితే ఇప్పుడు క్యాంగ్ ఫస్ట్ అపియరెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే లోకి సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ లో కనిపించిన ఈహు రిమైన్స్ అదే ఎపిసోడ్ లో చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక క్యాంగ్ వేరియంట్ ని మనం క్వాంటమేనియా మూవీలో అయితే చూసాము. అండ్ అదే మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో మనం చాలా క్యాంగ్ వేరియంట్స్ అయితే చూసాము. అండ్ చివరిగా అయితే విక్టర్ టైమ్లీని చూసాము. అయితే క్వాంటమేనియా మూవీలో చూసిన క్యాంగ్ వేరియంట్ అదే మూవీలో చనిపోయాడు. అండ్ లోకి సీజన్ 2 విషయానికి వస్తే విక్టర్ టైమ్లీతో పాటు ఈ హ్యూమన్స్ ని కూడా మళ్ళీ మనం చూసాము. అండ్ ఇక్కడ ఈ హ్యూమన్స్ ని కూడా లోకి పాస్ట్ కి టైం స్లిప్ చేసి వెళ్లడం వల్ల చూసాము. అంతేకాని తను మళ్ళీ తిరిగి అయితే రాలేదు. సో ఈ హ్యూమన్స్ స్టోరీని కూడా ఇక్కడితోనే ఎండ్ చేశారు. అండ్ ఇంకా సీజన్ 2 లాస్ట్ లో విక్టర్ టైమ్లీ స్టోరీని కూడా ఎండ్ చేసేశారు. సో ఇంకా చివరిగా మల్టీవర్స్ మొత్తాన్ని లోకి తన చేతిలోకి తీసుకున్నాడు. సో ప్రస్తుతానికి జరిగిన స్టోరీ లైన్ ఇలా ఉంది కాబట్టి క్యాంగ్ క్యారెక్టర్ ని ఎండ్ చేయడానికి మార్వెల్ పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇంకా కొంచెం బాగా క్యాంగ్ స్టోరీ లైన్ ని ఎండ్ చేయొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే లేదనుకోండి. అండ్ ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే గైస్. అండ్ ఇంటర్నెట్ లో అయితే క్యాంగ్ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారు, కానీ మెయిన్ విలన్ గా వేరే క్యారెక్టర్ ను పెట్టి క్యాంగ్ ను ఒక స్మాల్ క్యారెక్టర్ గా చూపిస్తారని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ నేనైతే దాన్ని నమ్మను గైస్. డిస్నీ అయితే ఖచ్చితంగా మేజర్స్ తో వర్క్ చేయడానికి ఒప్పుకోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జానీ డెప్ విషయంలో డిస్నీ ఏం చేసిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది తను ద్రోషి అని తెలిసిన తర్వాత కూడా తనతో కంటిన్యూ అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అయినా మనం ఎన్ని అనుకున్నా సరే అక్కడ డిసిషన్ తీసుకోవాల్సింది మార్వెల్. సో చూద్దాం మార్వెల్ ఏం చేస్తుందో. అయితే చివరిగా ఈ క్యాంగ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయగలిగే విలన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎస్, ఖచ్చితంగా ఉన్నారు. తనే డాక్టర్ డూమ్. ఈ లెవెల్లో డాక్టర్ డూమ్ తప్ప మరి ఎవ్వరు కూడా క్యాంగ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయలేరు. నిజం చెప్పాలి అంటే క్యాంగ్ కన్నా డాక్టర్ డూమే ఇంకా పెద్ద విలన్. మరి మార్వెల్ ఈ నెక్స్ట్ బిగ్ బ్యాట్ సంగతి ఏం చేస్తుందో చూడాలి. అండ్ ఒకవేళ మీరు మార్వెల్ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.